తోచితోయనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళినట్టు పనిచేసే ఓపిక లేకపోయినా మా ఆయన మాటలు నమ్మి నేను చేన్లోకి వెళ్ళిన. ఆయన గారు చెప్పే మాటలన్నీ నేను ఇంట్లో నుండి బయటికి వెళ్లేంత వరకే. అసలు పోనే పోవద్దు, పోయినము అంటే సచ్చినట్టు పని చేయాల్సిందే. ఇంకా అసలు ఈ రోజు నేను చేన్లోకి రానే రాను అంటే జస్ట్ నాతో రా అంతే, 2 బస్తాలే కదా, నేనే 2 గంటల్లో వేసేస్తే అయిపోతుంది అని చెప్పిండు. సర్లే ఇంకా నేను కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తా, అక్కడికి వచ్చిన ఒక వీడియో అవుతుంది అనే కాన్సెప్ట్ తోని నేను వెళ్ళిన. దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదేనేమో. నేను వీడియో అవుతుందని వెళ్ళిన. మరి నేను వీడియో తీసుకొని కూర్చుంటా అంటే మా ఆయన గారు ఎట్లా ఒప్పుకుంటాడో, ఒప్పుకుంటే ఆయన మా ఆయన ఎట్లయితాడు. నాకు ఓపిక లేదు అన్న మాటకి ఇంకో కథలు లేండు. ఇగో ఇప్పుడు నేను ఒక్కడనే వేస్తే 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటలు నువ్వు చేన్లోనే కూర్చోవడం కంటే మన ఇద్దరం కలిసి వేస్తే గంటలో కంప్లీట్ అవుతుంది. గంట వరకు వెళ్ళి నువ్వు కూడా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పిండు. ఆయన గారు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ కూడా నా చేత పని చేపించేవి అనే విషయం నాకు తెలుసు. ఇంకా తప్పదురా దేవుడా అని చేసేదేమి లేక ఇద్దరం కలిసి 1 గంటలో మందేయడం కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చేసినాము. ఈ మందేయడం ఒక ఎత్తు అయితే, మందేసిన సంచులన్నీ సర్దడం, తీసుకొచ్చి మళ్ళీ వాటన్నింటినీ కడగడం అనేది ఇంకా పెద్ద టాస్క్ అనుకోండి.